హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా చేసుకునే రొయ్యల కూర అండి. చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇవి కాస్త 2 నుంచి 3 నిమిషాలు వేగాక అందులోంచి కాస్త వాటర్ వస్తాయండి. ఆ వాటర్తో సహా ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోండి. తర్వాత 2 నుంచి లేదా 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కాస్త పసుపు వేసుకొని ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని కాస్త మగ్గనివ్వండి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్నాక అందులో మనం 2 లేదా 3 టొమాటోల్ని చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా కమ్మగా రొయ్య కూర తినేస్తారు. సో తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రొయ్య ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ కలిపేసుకోండి. రొయ్యలు ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అనేది కన్సిస్టెన్సీగా సరిపోతుంది. సో ఇప్పుడు కాస్త ఇందులో కారం ఒక 2 లేదా 3 చెంచాలు వేసుకోండి. లేదు మేము కారం ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు ఇంకొక చెంచా ఎక్కువగా వేసుకోండి. వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి. అడుగు మాడనివ్వకండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకోండి. రొయ్యలు కడిగేటప్పుడు ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటాం కదా, అలా కడుక్కుంటే అందులో ఉన్న జిగురు అంతా పోతుంది. సో ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోండి. అండ్ ఫైనల్లీ కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై